తదుపరి కుంభరాశి మే నెల మాస ఫలితములు. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు జన్మించిన వారికి, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు జన్మించిన వారికి, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు జన్మించిన వారికి, మీ పేర్లు మొదలక్షరం గు, గే, గోసా, సీసు, సే, సో, డా అనే అక్షరములుగా గల వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. అలాగే కుంభరాశి వారికి గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ముందుగా తెలుసుకుందాం. అయితే ద్వితీయ స్థానంలో శని, రాహువు, శుక్రుడు, బుధుడు సంచరిస్తున్నారు. తృతీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు. చతుర్థ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. షష్టమ స్థానంలో కుజు సంచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు. ఈ నెల అంతా కూడా మీకు చాలా బాగుంది. కుంభరాశి వారికి కుటుంబంలో పెద్దలతో కలిసి ఏ నిర్ణయాన్నైనా తీసుకుంటారు, మీరు ముందుకు సాగలుగుతారు. పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పకుండా ఉంటాయి. వెనక నుంచి వ్యాపారస్తులకు వ్యాపారంలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మంచి వ్యాపారాల్లో లాభాలు ఏ విధంగా పొందాలనేటువంటి మెళుకుల్ని సంపాదించుకోగలుగుతారు. అలాగే వ్యాపారంలో రిలేషన్స్ బాగుంటుంది. కష్టించిన దానికి మంచి ఫలితాలు పొందగలుగుతారు. అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అప్పులు ఎప్పటి నుంచో ఉన్న అప్పులన్నీ కూడా తీసుకోగలుగుతారు. బ్యాంకు రుణాలన్నీ కూడా మీకు సరైన సమయానికి అందగలుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. వివాహాది శుభకార్యాలలో కుటుంబంతో అంతా కలిసి పాలు పంచుకోవడం జరుగుతుంది. ప్రేమించిన వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు కుటుంబ సమేతంగా. ఆర్థిక పరంగా బాగుంటుంది. ఆధ్యాత్మిక పరంగా కూడా ముందుకు సాగలుగుతారు. కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది. కుటుంబంలో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే డబ్బు సహాయం సరైన సమయానికి అందుతుంది. ప్రేమికులు ఒకరికొకరు చాలా జాగ్రత్తగా ఉండండి. మాట జారకండి. కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కాబట్టి ఆచితూచి మాట్లాడుకోండి. ఆకస్మిక ఇబ్బందులు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు కొంత కన్ఫ్యూజన్లు ఉంటారు, కానీ ఒక డెసిషన్ తీసుకోండి. భార్యాభర్త మధ్య పిల్లలు కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంచుకొని పిల్లల్ని సరైన మార్గాలను నడిపించుకోండి. కుటుంబ సభ్యుల మధ్య కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించుకోండి. కళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు ఇళ్ళు, పొలాలు, విల్లాలు రిజిస్ట్రేషన్ 1-10 సార్లు తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలా మంచిది. లేకపోతే ధనం నష్టపోతారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అమ్మాయిలు కాలేజీలో ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు చాలా ఆలోచించి జాగ్రత్తగా ఫ్రెండ్షిప్ చేయండి. అబ్బాయిలతో కానీ అమ్మాయిలతో కానీ. వ్యసన పరులకు దూరంగా ఉండండి. వ్యసనాలకు రాత్రి ప్రయాణాలు చేయవద్దు. ఖర్చులు ఎక్కువగా పెట్టవద్దు. సంతానం కోసం ప్రయత్నం చేసిన వారి సంతాన ఫలం ఉంది. రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారు రెండో సంతానం తప్పకుండా ఉంది. రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా తప్పకుండా ఉంది. వీరికి కొంచెం ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. శని నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోండి. బీద సాధులకు అన్నదానం చేసుకోండి. అలాగే ఇంకా మీరు అధికమైన ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే మీతో పాటు మీకు తొందరగా ఫలితాలు రావాలి అంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి. సూర్యుడికి కానీ మొత్తం నవగ్రహాల ఆయిల్స్ మీరు వాడితే వాటి వల్ల మంచి ఫలితాలు, అంటే త్వరగా మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే షట్చక్రాలకు సంబంధించినవి, షుగర్కి సంబంధించినవి, తర్వాత థైరాయిడ్కి సంబంధించినవి, మంచి జ్ఞాపక శక్తి పొందడం కోసం పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్, ఎక్కువ ఆల్కహాల్ మానలేకపోతున్నారా వాళ్ళకి తగినటువంటి ఆల్కహాల్కి సంబంధించిన ఆయిల్స్, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అద్భుతంగా పనిచేస్తాయి. మీరు ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మంచి రిజల్ట్ మీకు వస్తుంది. సర్వే జన సుఖం. శుక్రుడు, బుధుడు సంచరిస్తున్నారు. తృతీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు. చతుర్థ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. షష్టమ స్థానంలో కుజు సంచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు. ఈ నెల అంతా కూడా మీకు చాలా బాగుంది. కుంభరాశి వారికి కుటుంబంలో పెద్దలతో కలిసి ఏ నిర్ణయాన్నైనా తీసుకుంటారు, మీరు ముందుకు సాగలుగుతారు. పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పకుండా ఉంటాయి. వెనక నుంచి వ్యాపారస్తులకు వ్యాపారంలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మంచి వ్యాపారాల్లో
లాభాలు ఏ విధంగా పొందాలనేటువంటి మెళుకుల్ని సంపాదించుకోగలుగుతారు. అలాగే వ్యాపారంలో రిలేషన్స్ బాగుంటుంది, కష్టించిన దానికి మంచి ఫలితాలు పొందగలుగుతారు, అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అప్పులు ఎప్పటి నుంచో ఉన్న అప్పులన్నీ కూడా తీసుకోగలుగుతారు. బ్యాంక్ రుణాలన్నీ కూడా మీకు సరైన సమయానికి అందగలుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. వివాహాది శుభకార్యాలలో కుటుంబంతో అంతా కలిసి పాలు పంచుకోవడం జరుగుతుంది. ప్రేమించిన వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు కుటుంబ సమేతంగా. ఆర్థిక పరంగా బాగుంటుంది, ఆధ్యాత్మిక పరంగా కూడా ముందుకు సాగలుగుతారు. కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది. కుటుంబంలో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. అలాగే డబ్బు సహాయం సరైన సమయానికి అందుతుంది. ప్రేమికులు ఒకరికొకరు చాలా జాగ్రత్తగా ఉండండి, మాట జారకండి. కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కాబట్టి ఆచితూచి మాట్లాడుకోండి. ఆకస్మిక ఇబ్బందులు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు కొంత కన్ఫ్యూజన్లు ఉంటారు, కానీ ఒక డెసిషన్ తీసుకోండి. భార్యాభర్త మధ్య పిల్లలు కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంచుకొని పిల్లల్ని సరైన మార్గంలో నడిపించుకోండి. కుటుంబ సభ్యుల మధ్య కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించుకోండి. కళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు ఇళ్ళు, పొలాలు, విల్లాలు రిజిస్ట్రేషన్ 1-10 సార్లు తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలా మంచిది. లేకపోతే ధనం నష్టపోతారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు, తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అమ్మాయిలు కాలేజీలో ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు చాలా ఆలోచించి జాగ్రత్తగా ఫ్రెండ్షిప్ చేయండి, అబ్బాయిలతో కానీ అమ్మాయిలతో కానీ. వ్యసన పరులకు దూరంగా ఉండండి. వ్యసనాలకు రాత్రి ప్రయాణాలు చేయవద్దు, ఖర్చులు ఎక్కువగా పెట్టవద్దు. సంతానం కోసం ప్రయత్నం చేసిన వారి సంతాన పరం ఉంది. రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారు రెండో సంతానం తప్పకుండా ఉంది. రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా తప్పకుండా ఉంది. వీరికి కొంచెం ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శివుడికి రుద్రాభిషేకం చేయించు.